ప్రేమ నిజమైనదేనా పుస్తకంలో 2వ చాప్టర్. ప్రేమ దేవతకి ఒక గృహదేవత. ఏది ఏమైతేనే మీకాలు ప్రేమ ఫలించింది. అందరికీ హీరో అయినటువంటి దావీదు అనే జెంటిల్మ్యాన్తో మీకాలు వివాహం అయిపోయింది. దావీదు కాపురం పెట్టాడు. కానీ విషపు చూపు అనబడే అసూయతో కాలిపోతున్న సౌలు దావీదును చంపించే ఆలోచన ఏమాత్రం మానలేదు. ఇప్పుడు దావీదును హత్య చేయడం సులువు. ఎందుకంటే అతడు తన కుమార్తె అంతఃపురంలోనే కదా నివసిస్తున్నాడు. కనుక దావీదును చంపించేందుకు సౌలు తన సేవకులను మీకాలు ఇంటికి పంపాడు. 1 సమూయేలు 19వ అధ్యాయం 11 నుంచి 17 వరకు, 18వ అధ్యాయం 10వ వచనం. దావీదు ఇంటిలో నిద్రించుచుండగా రాజసేవకులు ఇంటిలోకి ప్రవేశించారు. మీకాలు ఈ విషయం గ్రహించింది. తన తండ్రి అయిన సౌలుకి మతిపోయింది, దురాత్మ పట్టింది అని బాగా గ్రహించుకుంది. ఈ సంఘటన మీకాలు జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. దావీదును పట్టుకొని రమ్మని సౌలు దూతలను అతని ఇంటికి పంపారు. అయితే మీకాలు, ఈ రాత్రికి నువ్వు వెళ్ళిపో, రేపు ఇక్కడ నువ్వు ఉంటే నిన్ను మా నాన్న చంపేస్తాడు అని చెప్పి కిటికీ గుండా దావీదుని దింపగా అతడు పారిపోయాడు. బైబిల్లో కిటికీ గుండా దించి ప్రాణభిక్ష పెట్టిన సంఘటనలో ఇది 2వది. మొదటిది, రాహాబు అనే వేశ్య జెరికో గోడ మీద ఉన్న తన ఇంటి కిటికీకి త్రాడు వేసి కిటికీ ద్వారా వేగుల వారిని దింపెను. యెహోషువ 2వ అధ్యాయం 15వ వచనం. అలా ఆమె వారిని కాపాడింది. ఇంటి దేవత 18వ వచనం. మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసింది. ఈ మీకాలుకి విగ్రహారాధన అంటే ఒక స్థిర అభిప్రాయం అంటూ ఏమీ లేదు. ఏది ఎలా పోయినా, ఎవరి వలన ఏమి జరిగినా నొచ్చుకోవటం, సరిచేసుకోవటం అనే సమస్య లేదు. అంతా లైట్గా తీసుకో అనే దిక్కుమాలిన బాధ్యతారహితమైన మనసు ఆమెది. ఆల్ ఈజ్ వెల్ అనేది ఆమె మతం. మనసు నిశ్చలము కాదు, స్థిరము కాదు. సంఘటనలు జరుగుతాయి, జరగకపోతాయి. జరిగే సమయానికి ఏం చెయ్యాలో అలా చేయటమే. ఆ సమయంలో ఎలా తోస్తే అలా చేయటం. అంతేగాని దాని కొరకు ఆలోచన కానీ, సమస్య నివారణ కొరకు ప్రయత్నించటం కానీ, సర్వసృష్టికర్త ఆత్మస్వరూపుడైన దేవుని మీద భక్తి, నమ్మకం ఉంచటం కానీ లేవు. ఆమె మనసులో అవన్నీ యాదృచ్ఛికము. ఆమె ఇంటికి ఒక దేవత, నోకాలమ్మ పోలేరమ్మ అని మన వాళ్ళు గ్రామ దేవతలను పోలి ఈమె ఇంటికి ఒక దేవతట ఉన్నది. సమూయేలు 19వ అధ్యాయం 13వ వచనం. ఆ దేవత బొమ్మ తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకోవడానికై పంపిన దూతలతో అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాను. వాళ్ళు వెళ్ళి ఆ సంగతి సౌలుకి చెప్పారు. వాళ్లను వెళ్ళి మంచంతో అతన్ని తీసుకొని రండి అని వారిని మళ్ళా పంపాడు సౌలు. అతన్ని ఎలాగైనా చంపాలనే మనసు, నరహంతక మనసు ఉంది సౌలుకు.
వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు మంచం మీద ఇంటి దేవత బొమ్మ ఉంది. ఈ బొమ్మ టెరాఫిమ్ అనే దేవత విగ్రహమని చరిత్రకారులు చెప్తారు. రాహేలు, లాబాను కూడా ఈ బొమ్మను ఇంట్లో ఉంచుకున్నారు. ఇద్దరు మీకాలు, రాహేలు కూడా దేవుని యందు భయభక్తులు గల భర్తలను కలిగి ఉన్నారు, కానీ విగ్రహాలను వదలలేదు. సౌలు అప్పటికే దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. అదే మతం ఈమెలోనూ కనిపిస్తుంది. ఈమె ఇంటికి ఒక దేవత ఎందుకు ఉన్నది? మన క్రైస్తవులు చాలామందిని చనిపోయిన వారి ఫోటోలు ఉంచుకొని వాటి సహాయం అడుగుతుంటారు. అది కేవలం ఇంటి దేవతారాధన. వారు చనిపోయారు, మట్టిలో కలిసిపోయారు. వారు నిజమైన భక్తులు గనుక అయితే వారి ఆత్మలు దేవుణ్ణి సేవించుటకు వెళ్ళిపోయాయి. వారు పాపంలోనే మరణించి ఉంటే మీరు వారిని ప్రార్థించినప్పుడు వాళ్ళు రారు. వారు దేవుని సేవలో ఉన్నారు కానీ మీకు సేవ చేయుటకు కాదు. కానీ దురాత్మలు, అపవిత్రాత్మలు, వాయుగుండ సంబంధ దురాత్మలు మీకు సహాయం చేయుటకు వచ్చి నరకానికి ఈడ్చుకు వెళ్తాయి. అది విశాల మార్గం, చాలా ఈజీగా వరాలు పొందే మార్గం. దేవదూతలు దేవుని పరిచారకులు. దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన తన దూతలను పంపి మనకు సహాయం చేస్తారు. ఈ దూతలకు జనన మరణములు లేవు, కానీ మరణించిన వాని సహాయం కోరితే దాని ఫలితం నరకమే. అది సాతాను షార్ట్కట్ పన్నాగం. కనుక మృత్యుంజయుడై సజీవుడై లేచిన యేసుక్రీస్తుని తప్ప మరే నామంలోనూ తండ్రి యొద్దకు వెళ్ళలేమని గుర్తించండి. యేసుక్రీస్తు ఒక్కరే చావుని గెలిచారు. పార్థివ శరీరంతో ఆయన తిరిగి లేచారు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. కనుక ఆయనకు ప్రార్థన చేయండి, చచ్చిపోయిన వాళ్లకు కాదు. సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 4 నుంచి 6 వరకు. మీకాలు స్వభావము విచిత్రమైంది. ఇటు దైవబలం గల భర్తను కోరుకుంది, కానీ ఇంటి దేవతల బొమ్మలను ఇంటి నుండి తీసివేయలేదు. ఈమె చాలా గందరగోళ మనస్థితి కలిగి ఉంది. స్థిర చిత్తం లేదు, స్థిర వ్యక్తిత్వం లేదు. వెర్రి వెంగళాయి అనవచ్చు, లేక డొసైల్ అంటే మందకోడి, వెర్రి మొద్దు అనవచ్చు. ఈమె చంచల అస్థిర వ్యక్తిత్వం గల మనిషి. సౌలు దావీదుని చంపనుద్దేశించడమే కాదు, అది అక్షరాలా నెరవేర్చి దావీదును తొదముట్టించే ప్రయత్నంలో తన కూతురు ఇంటికి నరహంతకులను పంపాడు. అల్లుణ్ణి చంపితే తన కూతురే కదా విధవరాలవుతుంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా సౌలుకి లేదా? కుమార్తె విధవరాలైపోవాలి, అల్లుడు చనిపోవాలి. ఇది అతనిలో రగులుతున్న అసూయకు పరాకాష్ట. మీకాలు గబాల్న ఒక ఇంటి దేవత బొమ్మని అతని స్థానంలో పెట్టి అతన్ని కిటికీలో నుండి పంపేసి అతని ప్రాణాలు కాపాడింది. అంతేకాదు, ఆమె తండ్రి సౌలు కోపంతో ఊగిపోతూ, ఎందుకు దావీదు పారిపోతుంటే ఊరుకున్నావని ప్రశ్నించగా, నేనేమి చేయగలను? అతడు పారిపోవడానికి నేను సహకరించకపోతే అతడు నన్నే చంపేస్తానన్నాడు అని అబద్ధం చెప్పి తప్పించుకుంది. సౌలు కూడా మారు మనసు పొందాడు. 1 సమూయేలు 10వ అధ్యాయం 6, 1 సమూయేలు 10:11. అంతేకాదు, అతడు ప్రవచించాడు, దీనుడిగా జీవించాడు. 9వ అధ్యాయం 21. కానీ అతనిలో ఎప్పుడైతే రాజుననే అహంకారం వచ్చిందో
13:18 దాని వలన 13:12 అతనిలో అవిధేయత చేరుకుంది. దాని పర్యవసానం అసూయ. 18:8-9 ఆ తర్వాత పగ. 13:11-15 నరహత్య, దురభిమాన పాపం చోటు చేసుకున్నాయి. 1 సమూయేలు 18:17, 14:24, కీర్తన 51:15-9 ఈ విధంగా మీకాలు దావీదుకు ఒక రకంగా ప్రాణభిక్ష పెట్టిందని చెప్పాలి. అంతవరకు కథ బాగానే సాగింది. ఆ తర్వాత ఆమె జీవితంలో మరొక చాప్టర్ ప్రారంభమయ్యింది.